మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో ఉన్న టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ అంటే టీసీఎస్ ఆఫీస్లో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు మొత్తం మన దేశం మీద చాలా పెద్దగా చర్చకు దారితీశాయి. సాధారణంగా మన దేశంలో టాటా కంపెనీ అంటే ఒక నమ్మకం, ఒక గౌరవం ఉంటాయి. వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడ పనిచేయాలని కలలు కంటూ ఉంటారు. కానీ అలాంటి ఒక పెద్ద కంపెనీలో అమ్మాయిల మీద దారుణాలు జరిగాయని తెలియడం అందరినీ షాక్కి గురిచేస్తుంది. ఈ గొడవ కేవలం పనికి సంబంధించి మాత్రమే కాదు, ఇందులో మత మార్పిడి ప్రయత్నాలు మరియు ఆడవారిని ఇబ్బంది పెట్టే పనులు కూడా ఉన్నాయని బయటపడింది. దీనిని చాలామంది జాబ్ జిహాద్ అని పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగం ఇప్పిస్తామని లేదా ఉద్యోగంలో సహాయం చేస్తామని చెప్పి చివరకు వారిని వేరే మతంలోకి మారమని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పూర్తి గొడవకు ముఖ్య కారణం ఆ కంపెనీలో పనిచేసే ఒక మహిళా మేనేజర్ అని తెలుస్తోంది. ఆమె పేరు హిదా ఖాన్. ఆమె అక్కడ హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తూ ఉండేది. హెచ్ఆర్ అంటే కంపెనీలో కొత్త వారిని చేర్చుకోవడం మరియు ఉద్యోగుల సమస్యలను చూడడం వంటి పనులు చేసేవారు. కానీ హిదా ఖాన్ తన అధికారాన్ని తప్పుడు పనుల కోసం వాడుకుందని చెప్పి బాధితులు చెప్తున్నారు. అక్కడ పనిచేసే హిందూ అమ్మాయిలను ఆమె ప్రత్యేకంగా టార్గెట్ చేసేదని చెప్తూ ఉన్నారు. ఆ అమ్మాయిలతో చాలా ప్రేమగా మాట్లాడుతూ మొదట వారి నమ్మకాన్ని సంపాదించేది. ఆ తర్వాత మెల్లగా ఇస్లాం మతం గురించి గొప్పగా చెప్పడం మొదలుపెట్టేది. హిందూ మతం కంటే ఇస్లాం మతం చాలా గొప్పదని, అందులో మారితే జీవితం చాలా బాగుంటుందని నమ్మించడానికి ప్రయత్నం చేసేది. దీనినే బ్రెయిన్ వాష్ చేయడం అని అంటూ ఉంటారు. అంటే ఒక మనిషి ఆలోచనలు పూర్తిగా మార్చేసి వారికి కావాల్సిన విధంగా తయారు చేయడం అన్నమాట. ఈ గొడవ కేవలం మాటలతోనే ఆగిపోలేదు. హిదా ఖాన్ తన మాట వినని అమ్మాయిలను మానసికంగా మరియు శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టినట్లుగా ఫిర్యాదులు అందాయి. అలాగే కంపెనీలో పనిచేసే మరికొంతమంది అబ్బాయిలతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని, ఆ అబ్బాయిలతో ఈ హిందూ అమ్మాయిలను పరిచయం చేసేదని తెలుస్తూ ఉంది. ఆ అబ్బాయిలు మొదట ప్రేమ పేరుతో దగ్గరయ్యేవారు, పెళ్లి చేసుకుంటామని చెప్పి నమ్మించేవారు. ఆ తర్వాత మతం మారితేనే పెళ్లి చేసుకుంటామని చెప్పి కండిషన్లు పెట్టేవాళ్ళు. ఈ క్రమంలో కొంతమంది అమ్మాయిలను శారీరకంగా వాడుకోవడం కూడా జరిగిందని బాధితులు పోలీసులకి చెప్పారు. ఒక పెద్ద ఐటీ ఆఫీస్లో ఇలాంటి ప్లాన్ చేసి అమ్మాయిలను మోసం చేయడం అనేది చాలా భయంకరమైన విషయం, అందులోనూ మన టాటా గారి కంపెనీలో. ఈ విషయం బయటకు రావడానికి ఒక అమ్మాయి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడమే కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి నెలలో ఒక మహిళా ఉద్యోగి తన సహచర ఉద్యోగి మీద ఫిర్యాదు చేసింది. అతను తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, ఆ తర్వాత మతం మారమని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత మెల్లమెల్లగా లోపల జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలైంది. నిజానికి ఈ అరాచకాలు 2022 సంవత్సరం నుంచే జరుగుతున్నాయని, కానీ భయం వల్ల ఎవరూ బయటకు చెప్పలేదని ఇప్పుడు తెలుస్తోంది. హిదా ఖాన్ అనే మహిళా మేనేజర్ అక్కడ ఒక ముఠాలాగా ఏర్పడి ఇలాంటి పనులను ప్రోత్సహించేదని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ ఘటనల మీద మహారాష్ట్ర పోలీసులు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో సుమారు 9 పోలీస్ కేసులు నమోదయ్యాయని చెప్పాలి. ఈ గొడవలో సంబంధం ఉన్న చాలా మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిలో షారూక్ ఖురేషి, షఫీక్ షేక్, తౌసిఫ్ అఖ్తర్, రజా మేమన్, ఆసిఫ్ అన్సారీ మరియు డానిష్ షేక్ వంటి వారు ఉన్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. కేవలం వీరు మాత్రమే కాకుండా ఇంకా ఎవరైనా ఈ ముఠాలో ఉన్నారా అని పోలీసులు ఆరాధిస్తున్నారు. కంపెనీ లోపల ఇంత పెద్ద నెట్వర్క్ ఎలా నడిచింది అనేది ఇప్పుడు మిస్టరీగా మారిందనే చెప్పాలి. ఈ వార్త మీడియాలో మరియు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నాసిక్ పట్టణంలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేశారు. హిందూ సంఘాలు టీసీఎస్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపాయి. తమ పిల్లలను నమ్మి ఆఫీసులకు పంపిస్తే అక్కడ ఇలాంటి పనులు చేస్తారా అని తల్లిదండ్రులు మండిపడుతూ ఉన్నారు. ఆడపిల్లలకు రక్షణ లేని ఇలాంటి కంపెనీల మీద కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ గొడవ వల్ల నాసిక్ పట్టణంలో కొన్ని రోజులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిదా ఖాన్ లాంటి వారిని వదిలిపెట్టకూడదని, వారికి జీవితకాలం జైలు శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు టీసీఎస్ కంపెనీ కూడా ఈ విషయంలో స్పందించక తప్పలేదు. తమ కంపెనీలో ఇలాంటి తప్పుడు పనులు చేసే వారికి చోటు లేదని వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా సరే కంపెనీ రూల్స్ దాటి ప్రవర్తిస్తే వారిని వెంటనే తీసేస్తామని చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న హిదా ఖాన్ ప్రస్తుతానికి ఉద్యోగం నుండి తీసేశారు లేదా సస్పెండ్ చేశారు. పోలీసుల విచారణకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని టీసీఎస్ యాజమాన్యం తెలియజేసింది. కానీ ఇంతకాలం తన ఆఫీస్లో ఇలాంటి జరుగుతున్నా కూడా కంపెనీ ఎందుకు కనిపెట్టలేకపోయిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పెద్ద కంపెనీలలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఇలాంటి సమస్యలు చెప్పుకోవచ్చు. కానీ ఆ కమిటీలు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఇలా జరిగిందని కొందరు అంటూ ఉన్నారు.
ఈ మొత్తం సంఘటన సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. చదువుకున్న వారు, పెద్ద ఉద్యోగాలు చేసేవారు ఉన్న చోట కూడా ఇలాంటి మతం మార్పిడి ముఠాలు చొరబడుతున్నాయి. ఆడపిల్లల ఆఫీసుల్లో ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని నమ్మాలి అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సైతం చెప్తూ ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆఫీస్లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. కంపెనీలు కూడా కేవలం పని మాత్రమే కాకుండా ఉద్యోగుల భద్రత మీద కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఆడవారికి ఎలాంటి భయం లేకుండా పనిచేసే వాతావరణం కల్పించాలి. ఈ నాసిక్ ఘటనలో బాధితులకు త్వరలోనే న్యాయం జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. పోలీసులు ఈ కేసును వేగంగా విచారణ చేసి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ఏ కంపెనీలోనూ జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అందరూ భావిస్తున్నారు.